నమస్తే, నేను మీ మధు. కేఏ పాల్ గురించి ఎన్నో రకాల వార్తలు మనం చూసాం. జోకర్ అని, ఆయన మాటలు కామెడీగా ఉంటాయని. కానీ తీరా చూస్తే కేఏ పాల్ గారు అమెరికాలోని సెనెట్ లో ప్రసంగించడం అయితే జరిగింది. మరి ఇప్పటికైనా ఆయన మీద ఉన్నటువంటి అటువంటి ఇంప్రెషన్ పోతుందా? మరి కేఏ పాల్ గురించి అందరూ గౌరవంగా చెప్పుకుంటారా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కేఏ పాల్ గారు అంటేనే ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన మాటలు కానీ ఎవరు సీరియస్ గా తీసుకోరు, అందరూ జోక్ గానే తీసుకుంటారు. అటువంటి కేఏ పాల్ గారు అమెరికాలో సెనెట్ లో ప్రసంగించడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? కేఏ పాల్ గారు సెనెట్ లో ప్రసంగించడం అనేది కొత్త కాదు. అసలు వరల్డ్ మొత్తం మీద అమెరికాలో ప్రసంగించి హయ్యెస్ట్ డొనేషన్స్ తీసుకున్నటువంటి రికార్డు ఎవరిపైన ఉందంటే గిన్నీస్ రికార్డు కేఏ పాల్ది. ఇది చాలా మందికి తెలియదు. మనకి కేఏ పాల్ గారి దగ్గర కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి నేను వస్తున్నాను, లేదంటే మీరు ట్యాక్సెస్ కట్టకుండా నేనే డెవలప్ చేస్తాను, నేనే అమెరికా నుంచి ఫండ్స్ చేస్తాను, ప్రపంచ దేశాలు చాలా డబ్బులు ఇచ్చే ఉన్నాయి, ఇవన్నీ చెప్తుంటే చాలా మంది ఏమనుకున్నారంటే అతను ఒక జోకరు, పొలిటికల్ కమెడియను, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. జనరల్గా ఒక వ్యక్తి మీద సదాభిప్రాయం కలగాలన్నా, లేదంటే ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఒపీనియన్ రావాలన్నా వాళ్ళు మీకన్నా అర్థం కాకపోయి ఉండాలి, లేదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరన్నీ చెప్పలేకపోయి ఉండాలి. ఏదైనా సరే మనం వేవ్ లెంత్ అవతల వాళ్ళకి కలిసినప్పుడే ఒపీనియన్ అనేది, సదాభిప్రాయం అనేది వస్తుంది. వేవ్ లెంత్ కలవనప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కేఏ పాల్ గారి ఆలోచనలకి, లేదంటే కేఏ పాల్ గారి స్టేటస్కి మనం రీచ్ కాలేదేమో కదా, అయి ఉండొచ్చు. అప్పుడు మనకేమనిపిస్తుంది? జోకర్ అనిపిస్తుంది ఆయన. ఇప్పుడు ఆ స్టేచర్లో ఆ వేవ్ లెంత్లో ఆలోచించే వాళ్ళకి అతను గ్రేట్ పర్సన్ లాగా కనిపిస్తారు. ఉదాహరణకి త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉంటారు. అవి అర్థం కానటువంటి వాళ్ళు అనేక మంది ఏమనుకుంటారు, ఏ పిచ్చ మాటలు చెప్తున్నారు అనుకుంటారు, అంతే కదా. ఆయన చెప్పేటువంటి ఆ ప్రవచనాలని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అద్భుతం, చాలా బాగా చెప్తున్నారు అనుకుంటారు. సేమ్ ఇదే. ఇప్పుడు మనం ఈవెన్ మన కెరీర్ మనం తీసుకున్నా కానీ మన యాంకర్లో బోల్డ్ మంది ఉంటారు, అలాగే అనలిస్టులు బోల్డ్ మంది ఉంటారు, జర్నలిస్టులు చాలా మంది ఉంటారు, అలాగే ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు, డిబేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు. ఎక్కువ మంది కనెక్ట్ ఎవరికి అవుతారంటే వాళ్ళ వేవ్ లెంత్లో చెప్పే వాళ్ళకి కనెక్ట్ అవుతారు. వెరీ సింపుల్. వేవ్ లెంత్ కాకుండా పాండిత్యం నా దగ్గర ఉంది కాబట్టి నేను ఏదో చెప్తానంటే అది అర్థం చేసుకోలేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. ఉదాహరణకు నాకు ఒక లెక్చరర్ ఉండేవాళ్ళు, నేను చదువుకున్నారు డిగ్రీలో, ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాళ్ళు. ఆయన గోల్డ్ మెడలిస్ట్. యాక్చువల్గా గోల్డ్ మెడలిస్ట్ అంటే బాగా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు అయితేనే కదా గోల్డ్ మెడలిస్ట్. ఆయన క్లాస్కి వస్తే మీరు నమ్మరు, 80% నిద్రపోతారు. 80% నిద్రపోతారు. సేమ్ అదే ఫిజిక్స్లో అంటే చాప్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఈయన చెప్తారు, ఇంకో చాప్టర్ ఇంకొకరు చెప్తారు. ల్యాబ్ అసిస్టెంట్ నుంచి లెక్చరర్ అయినటువంటి అతను ఉన్నాడు. వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు. ఆయన ఫిజిక్స్, ఆయన కూడా కొన్ని చాప్టర్లు చెప్తారు ఫిజిక్స్లోనే. ఆయన వచ్చి చెప్తుంటే 100% ప్రజెంట్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్. 100% ప్రజెంట్ అయ్యేవాళ్ళు, కనెక్ట్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్. అలా కేఏ పాల్ గారిని మనం అర్థం చేసుకోలేకపోవటం వల్ల బహుశా నేను అనుకోవటం తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక పొలిటికల్ జోకర్గా, ఆయన ఒక మెంటల్ స్టేటస్ లేనటువంటి వ్యక్తిగా ఇలా భావించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నారు, ఇవాళ కూడా ఉన్నారు. అసలు ఈ తెలంగాణలో అక్కడ ఎలక్షన్ సందర్భంగా అక్కడికి వెళ్తే ఆయన కొట్టారు, చెంప మీద కొట్టారు. ఆయన మీద చాలా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఆయన ప్రచారం చేస్తే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఇట్లా రకరకాలు చేసినప్పుడు ఆయన నిజంగా అసలు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి అన్నట్టుగా చూపించారు. కానీ యాక్చువల్గా అతను ప్రపంచ శాంతి దూత. నిజం, అది ప్రపంచ శాంతి దూత ఆయన. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో దాని మీద మాట్లాడటానికి ఆయన సెనెట్లో అవకాశం ఇచ్చారు. దాని మీద అక్కడ సెనెట్లో ఉండేటువంటి వాళ్ళు మిస్మరైజ్ అయ్యారంట. అక్కడ ఆయన ప్రసంగం విన్న తర్వాత ఆయన చప్పట్లతోటి మారుమోగిపోయింది. సెనెట్ మొత్తం చప్పట్లతోటి మారుమోగిపోయిందంట.
అంటే ఇప్పుడు కేఏ పాల్ గారు తప్ప, లేకపోతే ఆయన్ని జోకర్ అనేటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? అమెరికా సెనేట్ చప్పట్లు కొట్టింది అని అంటే, అమెరికా సెనేట్ అంటే గొప్పదని చెప్పి అందరం ఫీల్ అవుతుంటాం కదా. అమెరికా పోవటమే చాలా గొప్ప అని మనం ఫీల్ అవుతుంటామా లేదా? ఎవరైనా అమెరికా చదువుకోవడానికి వెళ్తే అబ్బా సూపర్ అనుకుంటాం కదా. మరి అమెరికా దేశానికి సెనేట్ అంటే మనకు పార్లమెంట్ లాంటిది. మరి అక్కడ ప్రసంగించినట్టు అవకాశం కేఏ పాల్ గారికి వచ్చింది అని అంటే, మరి కేఏ పాల్ గారు ఎంత అయి ఉండాలి? మరి ఆయనకి అక్కడ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. రెస్పెక్ట్ కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ప్రపంచ దూత అని. ప్లస్ ఆయన ఇవాళకి కూడా ఎప్పుడెప్పుడు ఎవరిని కలిశాను అని చెప్పి డేట్లతో సహా చెప్తుంటారు ఆయన. కానీ ఎవరు నమ్మరు సార్, అది ఎవరు నమ్మరు కానీ నిజం అది. మీకు నేను ఇంకొక చెప్తాను, ఆయన గురించి నాకు కొంత తెలుసు కాబట్టి చెప్తాను. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండేటువంటి పొలిటీషియన్స్ 96 to 2000 ఆ ప్రాంతంలో కలవనటువంటి వాళ్ళే లేరు. ఆయన్ని కలిసి ఆయన దగ్గర డొనేషన్ తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళే లేరు. దాదాపుగా ఉండరు రాజకీయ పార్టీలు. అలాగే ఆయన నుంచి సహాయం పొందనటువంటి పొలిటీషియన్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. కానీ ఆయన ఎవరు పట్టించుకోరు. ప్లస్ ఆయన చెప్పినా కానీ వినరు. పోనీ ఆయన సహాయం చేసేది ఎవరు చెప్పరు. ఆయన ఇచ్చే ఫండ్స్ కావాలి కానీ ఆయన గురించి మాత్రం ఇలా స్ప్రెడ్ చేస్తుంటారు. సో లాస్ట్ అంటే ఒక విచిత్రమైనటువంటి పరిణామం అయింది. ఇప్పుడు సెనెట్ లో ఆయన ప్రసంగాన్ని విన్న తర్వాత, నా దగ్గర ఉంది ఆ ప్రసంగం, కాకపోతే మనకి యూట్యూబ్ లో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను చూపించట్లేదు. కానీ బట్ ఆ ప్రసంగం వింటే కనుక ఇదే ఈ కేఏ పాల్ మనం జోకర్ అన్నామా, ఈ కేఏ పాల్ని మనం పొలిటికల్ కెమెడియన్ అని చెప్పేసి మనం అన్నామా, ఇంత గొప్ప వ్యక్తిని అనే ఫీలింగ్ వస్తుంది. గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళనే కనిపిస్తారు సాధారణంగా, ఎక్కువగా. ఆయన ఇక్కడ జోకర్ గా ప్రచారం అవ్వడానికి ముఖ్య కారణం ఏమంటారు సార్? అదే ఒక హై ఎండ్ లో ఉన్నటువంటి వ్యక్తి కిందకు వచ్చి ఈ మాట్లాడుతున్నప్పుడు కింద వాళ్ళకి అర్థం కాదు, ఆ కెపాసిటీ అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం అనుకోండి జర్నలిస్ట్గా, ఎక్కడో జర్నలిజం గురించి తెలియనటువంటి వాళ్ళు, దాని వాల్యూ తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ పోయి నేను జర్నలిస్ట్ అన్నాను, అయితే అంటాడు, అయిపోయా కథ. అంతే కదా. ఇంకో పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, ఐఏఎస్లు, ఆయనకి బిళ్ళ బొంటరోతు ఉంటాడు. బిళ్ళ బొంటరోతు లేకుండా ఆయన నెలమునని ఈయన గుర్తిస్తారు. నేను కలెక్టర్ అని చెప్పారు అనుకో, పిక్చర్లను చూసినట్టు చూస్తారు జనం. ఆ పక్కన బిళ్ళ బొంటరోతు తింటేనే ఈయన కలెక్టర్ గా గుర్తిస్తారు. సో కాబట్టి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఏంటి, అమెరికాలో ఇప్పుడు మనకి అమెరికా ప్రెసిడెంట్కి ఏ ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది అక్కడ. కేఏ పాల్ గారికి నిజం ఇది చాలా మంది జనరేషన్ తెలియదు. కేఏ పాల్ గారు ప్లస్ సపరేట్ ఫ్లైట్ ఉంది ఆయనకి. అమెరికా ప్రెసిడెంట్ ఎలాంటి ఫ్లైట్ వాడతారో ఆ ఫ్లైట్ వాడతారు ఆయన. ఒకప్పుడు నేను చెప్పేది. తర్వాత మన రాజకీయాలకు బలైపోయాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకే బలైపోయాడు, ఇండియన్ పాలిటిక్స్కి బలైపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. నాకు తెలిసినంత వరకు 3 లక్షల కోట్ల రూపాయలు ఆయన పీస్ మిషన్లో ఉన్నాయి. అది మొత్తం సీజ్ చేయించేశారు. రాజకీయ కుట్రలు అన్నీ సీజ్ చేయించేశారు. మనం ఒక 10,000 రూపాయల బిజినెస్ నష్టం వస్తే మనం డిస్టర్బ్ అవుతాం. 3 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడో 2009లో సీజ్ అయినాయి అంటే ఆయన మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి? సరే డబ్బు పోతే పోయింది, బట్ ఆయనకునే నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. ఆ నాలెడ్జ్ తోటి మాట్లాడినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన విమానంలో వచ్చినప్పుడు, ప్రత్యేకమైన హెలికాప్టర్లో వచ్చినప్పుడు ఒక రకంగా చూస్తాం మనం. ఇప్పుడు పీస్ మిషన్ 3 లక్షల కోట్ల రూపాయలు సీజ్ చేసిన తర్వాత ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం? సామాన్య వ్యక్తిలా చూస్తున్నారు. సామాన్య వ్యక్తి చూడటం కాదు. ఇప్పుడు పులి ఉంది, పులి గాండ్రించదు, లేదంటే మనల్ని ఏం చేయదు అనుకున్నప్పుడు దాని మీద ఎక్కుతారా? ఆడుకుంటారు దాన్ని. సేమ్ అలానే ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఫ్లైట్ లో వచ్చేటప్పుడు, హెలికాప్టర్లో వచ్చేటప్పుడేమో పైకి చూసి అందరూ ఆయన ఊరిని ఆశీస్సులు అంటే చాలు అనుకుని తన్మయత్వం చెందేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను చూశాను ఆయనది ప్రస్థానం. నేను 96లో ఒక పత్రికలో పనిచేసేటప్పుడు గుంటూరులో పెద్ద కూటములు జరుగుతుంటాయి. ఆ కూటములు కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు అప్పట్లోనే. నేను చెప్పేది 96లో. అప్పట్లోనే కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు. దానికి ఈయన లాస్ట్ డే, క్లోజింగ్ డే వస్తారు. అదేదో 4 రోజులు 5 రోజులు జరుగుతుంది. లాస్ట్ డే వస్తారు. ఎలా వస్తారు? హెలికాప్టర్లో తిరిగి వెళ్తారు అంతే. హెలికాప్టర్లో తిరిగి వెళ్తారు. ఆ హెలికాప్టర్లో తిరిగి వెళ్ళి ఆయన బయటికి ఇలా వాళ్ళు ఏదో చేస్తారు కదా ప్రాసెస్. అసలు దానికోసం కొన్ని లక్షల మంది పైకి చూసి ఆయన ఆశీర్వాదం కోసం ఇలా చూసి ఎగబడేవాళ్ళు.
అలాంటి సిచ్యువేషన్ నేను చూసే కవర్ కూడా చేశాను న్యూస్ అప్పట్లో. అదే కేఏ పాల్ గారు నేను అప్పుడు ఇంటర్వ్యూ కోసం ఆయన దిగిన తర్వాత కొద్దిసేపు అక్కడ ఉంటారు. అక్కడ ఉండేట్టు కొంతమంది ఫాస్టర్స్ తో మాట్లాడతారు. కనీసం 2 ముక్కలు ఇంటర్వ్యూ తీసుకున్నాను ట్రై చేస్తే అసలు ఛాన్సే దొరకలేదు నాకు. విచిత్రమైన పరిణామం ఏంటంటే నేను ఒక ఛానల్లో పనిచేస్తున్నప్పుడు, నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఇదే కేఏ పాల్ గారు నా కోసం 2 గంటలు వెయిట్ చేశారు. పరిస్థితి ఎలా మారిపోయింది చూడండి సార్. నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే 96లో దొరకనటువంటి కేఏ పాల్ గారు 2008లో నా కోసం గంట సేపు విజయ్ చౌక్ ఢిల్లీలో వెయిట్ చేశారు. నాకు కొంచెం బిజీగా ఉంది వాస్తవంగా. నేను అప్పుడు వేరే ప్రోగ్రాంలో ఎంగేజ్ అయ్యాను. ఆ ప్రోగ్రామ్ అయ్యి వస్తానని చెప్పి వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత నేను ఇంటర్వ్యూ తీసుకొని పంపించా ఆ ఛానల్ ఆయన్ని. అంటే మనం పరిస్థితులు అనుగుణంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ప్లస్ అవతల వాళ్ళని మనం అర్థం చేసుకోలేనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కేఏ పాల్ గురించి చెప్పండి, అందరు నవ్వుతారు. అవును, సినిమాల్లో మనం బ్రహ్మానందం గారు యాక్షన్ కనపడంగానే ఎలా నవ్వుతాము, సేమ్ అలానే కేఏ పాల్ గారిని నవ్వుతాం. మరి అమెరికాలో సెనెట్లో మాట్లాడుతున్న కేఏ పాల్ గారిని ఎంతమంది చూస్తుంటారు అసలు? ఎంతమంది? కనీసం మీడియాలో కూడా రాలా. అవును, నాకు తెలిసి ఈ మీడియాలో రాలా, చాలా తక్కువ దాంట్లోనే వచ్చాయి. ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది కానీ ఎక్కడ మెయిన్ పేపర్లో ఎక్కడ రాలేదు. అదే సెనేట్ లో ఏ మన ఎమ్మెల్యేనో లేకపోతే మన మినిస్టర్, మన సీఎంఓ లేకపోతే మన ప్రధానమంత్రి వెళ్ళి ప్రాసంగించే అవకాశం వస్తే బ్యానర్ ఐటమ్స్ రాస్తారా లేదా? రాస్తారు. మరి ఇదే మరి సమాజం అంటే. కేఏ పాల్ గారు అసలు నేను చెప్తాను కదా, అమెరికా ప్రెసిడెంట్కి ఉండే ప్రోటోకాల్ ఉండేదండి ఆయనకి. అలాంటి కేఏ పాల్ సెనెట్ లో ఇవాళ ప్రసంగించడానికి అవకాశం వచ్చిందంటే అది కూడా ప్రపంచంలో ఉండే పరిస్థితులు ఇవాళ యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ది రష్యా జరుగుతుంది. ట్రంప్ అక్కడ అధ్యక్షుడు. ట్రంప్ ఎలాంటి తెలుసు కదా. మరి ట్రంపే కేఏ పాల్ తోటి ఆశీర్వచనం తీసుకున్నాడు. మరి అలాంటప్పుడు కేఏ పాల్ గారు ఏంటి అనేది అసలు దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి కూడా నాకు అర్థం కాదు ఒక్కోసారి. అంటే అంత గొప్ప వ్యక్తి ఎలా అయిపోయారు, అసలు ప్రజల ముందు ఎలా ఉన్నాడు అని అంటే నాకు ఇప్పటికీ అది మళ్ళీ సెనేట్లో చూసిన తర్వాత నేను విన్నాను, ఆ వీడియో కూడా చూశాను నేను. మళ్ళీ సెనేట్లో చూసిన తర్వాత అక్కడేమో అతనికి నీరాజనాలు పడుతున్నారు, ఇక్కడేమో మనం అసలు ఒక్కళ్ళు పడుచుకో, ఇక్కడ జోకర్లా చూస్తున్నారు. ఎవరన్నా ఎవరితో మాట్లాడిన అసలు పడుచుకుని పడుచుకో అసలు. సో దీన్ని బట్టి సమాజం మన పట్ల ఎలా ఉంటుంది అనేది కేఏ పాల్ గారిది ఆయన జీవితం ఒక పెద్ద ఉదాహరణ. అవును సార్, నిజమే. సో ఏదేమైనా సరే అమెరికా సెనేట్ లో మాట్లాడిన కేఏ పాల్ గురించి గర్వంగా చెప్పుకునే ఛానల్స్ చాలా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. మరి కేఏ పాల్ ప్రసంగాన్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇక మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.